రామచంద్ర ప్రభు చక్కగా హనుమ దగ్గరికి వెళ్ళి, రా హనుమా, నా వద్ద ఉన్నది ఇది ఒక్కటి తప్ప ఏమీ లేదనుమా అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు రామచంద్ర. నిజంగా ఈ ఆలింగనాన్ని మీరు గనక తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఒక్కసారి గనక చేసుకుంటే రామచంద్రమూర్తి హనుమ చేసుకున్న ఆలింగనం పరమాద్భుత సన్నివేశం. ఈ ధ్యానం పరమాద్భుతం, పులకించిపోతుంది ధ్యానం. రామా హనుమా అలాంటి ఆలింగనాన్ని హనుమనిచ్చారు. హనుమకు శ్రీరామచంద్రమూర్తి పరమ ధర్మాత్ముడు, పరమ సత్యాత్ముడు, ధర్మము తప్ప సత్యము తప్ప మరొక్కటి ఎరగని నా రామచంద్రమూర్తి దశరథ నందనుడు, కౌసల్య పుత్రుడు, భరత లక్ష్మణ శత్రుఘ్న అగ్రజుడు, వశిష్ఠుల వారి ప్రియ శిష్యుడు. హనుమకు ఆత్మానందము కలిగించినటువంటి రామచంద్ర ప్రభు ఆ సీతాపతి రఘుకుల రాముడు ఎంత గొప్ప ఆలింగనాన్ని ఇచ్చాడు హనుమకి. హనుమ ఒళ్ళు పులకరించిపోయింది, చేదరించిపోయింది, ధరించిపోయాడు రామచంద్రమూర్తి తేజస్తా. నాకు కౌగిలింతనా, రాముడు నన్ను కౌగిలించుకోవడమా, ఏమి భాగ్యము నాది, ఎంతటి భాగ్యము నాది. రామా 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 అని వెతికిన కనబడని నా రాముడు. ఒళ్ళు పులకించిపోయేలా రామచంద్రమూర్తి దర్శన భాగ్యము, ఎంత పుణ్యమో, ఎంత ధన్యమో. హనుమను అలా ఆలింగనం చేసుకున్నాడు, మనల్ని ఆలింగనం చేసుకుని ధన్యత చేశాడు రామచంద్ర ప్రభు. కోరితే వస్తాడు, పిలిస్తే వస్తాడు. నువ్వు నమ్మావా, నీవు ధ్యానం చేసుకున్నావా, నీ ఆత్మ పులకించిపోతుంది. అప్పటి వరకు నీ దేహం వేరుగా ఉంటుంది. ఒక్కసారి ధ్యానములోకి వెళ్ళి ఆత్మస్ఫూర్తిగా రమా అంటే చాలు వచ్చేస్తాడు, అలా పట్టేసుకుంటాడు. బాబు హనుమను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. హనుమా దగ్గరికి రానన్నా అని దగ్గరికి తీసుకుని హనుమను దగ్గరికి తీసుకొని బియ్యార కౌగిలించుకున్నాడు. మనం కదా ఇష్టమైన వ్యక్తులు వస్తే అలా చూడక గల్లి వచ్చాయనుకోండి, గట్టిగా ఆలింగనం చేసుకుంటే మన ఆత్మ, మన శరీరం పులకించుకుంటుంది. ఆ ఆత్మానందాన్ని పొందారు.